వాతావరణ మార్పులు, పెరుగుతున్న పెట్టుబడులు, ఇంధన వ్యయాలతో సతమతమవుతున్న రైతులకు ఊరట కల్పించే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరకే సాగు పనులను సులభతరం చేసేలా పోర్టబుల్ సోలార్ పంపు, మల్టీపర్పస్ ఫార్మ్ మెషిన్ను సికింద్రాబాద్ సైనికపురిలో ఖేత్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంకుర సంస్థ రూపొందించింది. ఈ సేవలను నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడులు వంటి సవాళ్ల నేపథ్యంలో కొత్త ఆవిష్కరణలు, యంత్రాలు రైతులకు తోడ్పడుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల వేళ చిన్న సన్నకారు రైతులకు యోగ్యమైన పోర్టబుల్ సోలార్ పంపు, మల్టీపర్పస్ ఫార్మ్ మిషన్ అందుబాటులోకి వచ్చాయి. పర్యావరణ హితం దృష్ట్యా బ్యాటరీతో నడిచే క్రాప్ సిక్సర్, పోర్టబుల్ సోలార్ పంపు బహుళ ప్రయోజనకారిగా ఉన్నాయని నాబార్డు మాజీ చైర్మన్ గోవిందరాజులు తెలిపారు. ఇక్కడ ఖేత్ వర్క్స్ అనే దాని మీద రావటం జరిగింది. ఎందుకంటే సోలార్ మీద ఎంతో రకరకాల రీసెర్చ్ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద సోలార్ ప్లాంట్లు వచ్చినాయి, తర్వాత ఫార్మర్స్కి వచ్చిన పిఎం కుసుమ్ లాంటివి వచ్చినాయి, సూర్య గారు వచ్చింది. కానీ ఇంకా కూడా అతి చిన్న ఫార్మర్స్, వాళ్ళు ఎకరం అరెకరం అట్లా చేసుకునే వాళ్ళకి పంపు సెట్తోనేమో ఫుల్గా బావి పెట్టుకోలేరు. అట్లా అని చెప్పేసి నీళ్లు లేకపోతేనే ఏం కల్టివేట్ చేసుకోలేరు. అటువంటి వాళ్ళ కోసం ఈ ఖేత్ వర్క్స్ వాళ్ళు తెచ్చిన మోటార్, అంటే ఇది ఎంత అంటే నాకు ఎప్పుడో 3 ఏళ్ల కిందట ఒకసారి చూపించినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానంటే, అసలు అప్రాపరియేట్ టెక్నాలజీ కావాలి. కానీ ఇండియాకి మనకి పెద్ద పెద్ద టెక్నాలజీలు కావటం అది ఒక విషయం, కానీ అప్రాపరియేట్ టెక్నాలజీస్ కావాలి రైతుల కోసం. ఇందులో కనుక మీరు చూస్తే కనుక రైతు కానీ, రైతు వైఫ్ కానీ, ఎవరైనా వాళ్ళ పిల్లలు కానీ ఈ సోలార్ ప్యానల్స్ ఇంటి దగ్గర తీసుకుపోయి మళ్ళీ పొద్దున ఫీల్డ్కి తీసుకురావచ్చు. అట్లాగే సోలార్ మోటార్ జస్ట్ 3-4 కిలోలు ఉంటుంది, దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసి పొలంలో అక్కడ పెట్టుకోవచ్చు. అట్లాగే ఒక పైపు తీసుకొచ్చి పెట్టాం అనమాట. వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజల పంటల సాగులో కలుపు తొలగించడం, నేల గుల్లబరచడం కోసం రైతులు మల్టీపర్పస్ ఫార్మ్ మిషన్ వాడుకుంటున్నారు. 40,000 నుంచి 60,000 రూపాయలు వెచ్చిస్తే ఈ యంత్రాన్ని కొనుగోలు చేయొచ్చని రైతులు చెప్తున్నారు. నాకు సోలార్ పంపు తీసుకున్నా సార్. నేను 30 సంవత్సరాల సంది మా చెరువులో ఏం కరెంటు విద్యుత్ లేదు. అయితే ఎండాలం కొట్టిన వేస్ట్ పోనిస్తుంటే అన్నమాట. అయితే ఈ మేడం వాళ్ళన్న మాకు ఒక పంపించారు. కూరగాయలు వేసుకుంటున్నాము, శనగలు పెడుతున్నాము, ఎద్దులకు మేత వేసుకుంటున్నాము సార్. పనితీరు అయితే ఎప్పుడు గ్యాప్ ఉండదు సార్. 8 గంటల స్టార్ట్ అయితే సాయంత్రం వరకు పొద్దున్న దాకా ఎప్పటికి పొసలు మీదే ఉంటుంది. పంపులు ఎంత ఉందో కిలోమీటర్లు కూడా పెట్టి చూసినా సార్ పంపు కొట్టింది. మనకి డీజిల్ అన్నీ పెట్టుకునే కంటే ఇది ఎండతోటి మనం కొనుక్కొని డబ్బులు ఎట్టు కొనంది ఎండ వల్ల పని చేస్తుంది కాబట్టి కొనుక్కుందాం అని చెప్పేసి ఒక మోటార్ కొన్నాం సార్. మొన్న రీసెంట్గా ఈ 2 నెలలు అయింది, 42,000 అయింది. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ ఎలనిన్ దీనివల్ల వర్షాలు లేవు కాబట్టి వరి చేనుకి ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. మాకు తిండికి కూడా గింజలు ఉండాలి కాబట్టి దాన్ని ఉండాలి. అందుకోసం చెప్పేసి మేమేమో వరి చేనుకి వాడుతున్నాం మోటారు. తర్వాత ఏంటంటే అపరాల కూరగాయలుగా దేనికోదానికి ఉపయోగిస్తాం సార్. ఉపయోగించి దీని మీద డీజిల్ ఆయిల్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇంకా మన లాభాలు సంపాదించి ముందుకెళ్ళగలమనేసి ఒక ఆలోచన మాకు ఉంది. విద్యుత్ కనెక్షన్ లేని ప్రాంతాలతో పాటు పవర్ టిల్లర్కు ప్రత్యామ్నాయంగా పోర్టబుల్ సోలార్ పంపును ఉపయోగించుకోవచ్చని ఖేత్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంకుర సంస్థ మేనేజర్ కృష్ణ చెప్పారు. మన పవర్ టిల్లర్ ఏదైతే డీజిల్ నడుస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఉత్పత్తులు లాంచ్ చేయడం జరిగింది. వాటి వలన కూడా రైతులకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ జియో పొలిటికల్ క్రైసిస్ అనే కారణాల వలన డీజిల్ ఖర్చులు భరించలేక రైతులు వెలవెల్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ పోర్టబుల్ సోలార్ పంపు, అలాగే బ్యాటరీ మరియు సోలార్తో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ అనే ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని, అలాగే వాళ్ళు కేసీసీ లోన్స్ ద్వారా కూడా అతి తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలు, సహకార బ్యాంకులు వీటన్నిటి నుంచి కూడా రుణాలను పొంది కూడా తీసుకోవచ్చు. నాబార్డు వీళ్ళందరూ కూడా మంచి సహకారం అందిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఇది చాలా ఉపయోగపడే ఉత్పత్తులు.